నాకున్న సమస్యలన్నీ పోతాయా? పోతాయి బ్రో, ఖచ్చితంగా 12 లక్షలు అయితే పోతాయి, నీ సమస్యలు అయితే సో ఇదే మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి సోలార్ ఎనర్జీ. సో ఈ సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. గుడ్డిగా మీరు కానీ లక్షలు పెట్టి సోలార్ ఎనర్జీ పెట్టుకుంటే మీకు వచ్చే లాస్ గురించి కూడా మాట్లాడతాను. ఖచ్చితంగా సోలార్ ఎనర్జీ అనేది వండర్ఫుల్ థింగ్, ఫ్యూచరిస్టిక్, దాన్ని నేను తప్పు అయితే పట్టను. కానీ మనలో కొంతమందికి అది అసలు అనవసరం. అది తెలియకుండా డబ్బులు పెట్టి డీలర్స్ని బతికిస్తున్నాం. ₹1 ₹10 సంపాదించుకుంటున్నారు, మీ డబ్బుల్ని దోచేస్తున్నారు. స్టిల్ ఇన్ 2024లో సోలార్ ఈజ్ నాట్ ఎ వాల్యుబుల్ థింగ్ అని నేనైతే చెప్తాను అనమాట, వాల్యూ ఫర్ మనీ. ఎందుకేంటని వీడియో లాస్ట్ వరకు మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్న ఈ వీడియో ఎవరిని ఉద్దేశించో, ఏ డీలర్ గురించో, ఇంకొకరి గురించో, క్రియేటర్ గురించో చేయట్లేదు. ఇది క్యాజువల్గా చేస్తున్నాను. సో నిజంగా అవసరం ఉందో లేదో మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి టోటల్గా వాట్ అని చూద్దాం, వచ్చేయండి. సో నాకు రీసెంట్గా ఒక వీక్ బ్యాక్ అయితే ఒక ఫోన్ అయితే వచ్చింది. ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది. అతను ఒక సమ్ ఏజెన్సీ అయితే నడుపుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఒక సోలార్ రిక్వైర్మెంట్ అయితే వచ్చిందనమాట. మనం సోలార్ మీద వీడియోస్ చేస్తున్నాం కదా, సజెషన్ కోసం నా నెంబర్ తీసుకుని ఆయన చిన్నగా కాల్ చేయడం మొదలెడితే అతను ఒక రిక్వైర్మెంట్ అయితే చెప్పాడు. వాళ్ళు ఒక ల్యాండ్ కొన్నారు, అక్కడ సమ్ అగ్రికల్చర్ చేస్తున్నారు. 3 ఫేజ్ కరెంట్ లాగించుకొని మోటార్స్ పెట్టి రన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఒక ఫామ్ హౌస్ చిన్నది బిల్డ్ చేసుకున్నారు. చిన్నదంటే చిన్నది కదా, లగ్జరీగానే బిల్డ్ చేసుకున్నాడు మనోడు. బిల్డ్ చేసుకుంటే మనోడికి ఇన్ని చేసుకున్న అతనికి సోలార్ ఎనర్జీ మీద అవగాహన లేకపోవడం, అతను ఒక డీలర్ని కాంటాక్ట్ అవ్వడం. ఆ డీలర్ వచ్చేసి మీకు 50,000కే మీకు అన్నీ చేసేస్తా అని చెప్పేశాడు అనమాట. ఇది కొంచెం తేడా కొట్టింది. మళ్ళీ ఇంకొక డీలర్ని కాంటాక్ట్ అయితే మీకు ఒక 12 లక్షల వరకు అవుతుందని అన్నాడు. సో ఇది అతనికి తేడా కొట్టింది. ఏంటి ఒకటి 50,000 అంటున్నాడు, ఒకటి 12 లక్షలు అంటున్నాడు అని చెప్పేసి ఇక నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటని, మీకు ఎందుకు సోలార్ అని నేను అడిగాను. ఇట్లాగ అక్కడ సింగిల్ ఫేస్ పవర్ లేదు, గవర్నమెంట్ ఇలా అడిగితే నాకు ఒక 1.5 lakh వరకు ఖర్చు అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ లాగాలి, స్తంభాలు ఇవన్నీ వేయించాలి, ఇందుకు అవుతుందండి, నాకు అది రీప్లేస్ చేసుకోవడానికి నేను సోలార్ పెట్టుకుంటాను, నాకు ఇంకా ఈ నార్మల్ పవర్తో పనే ఉండకూడదని చెప్పాడు. సో చెప్పాడు, రిక్వైర్మెంట్ ఏందని అడిగాను. అతనికి ఒక 2 ఏసీలు రన్ అవ్వాలంట. తర్వాత అతను అక్కడే స్టే ఉంటాడు కాబట్టి ఈ హోమ్లో ఉన్న రిక్వైర్మెంట్లన్నీ ఫ్యాన్స్, లైట్స్, గీజర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్రిడ్జ్, రెఫ్రి, మనకి తర్వాత మైక్రోవేవ్ ఇవన్నీ రన్ అవ్వాలి. సో ఇవన్నీ రన్ అవ్వడానికి నాకు ఒక మోస్ట్లీ నేను ఒకటి 4 to 5 months ఇక్కడే ఉంటానండి, ఇది ఫామ్ హౌస్ లెక్క వాడుకుంటాను అన్నాడు. సో కరెక్టే బ్రదర్, బాగుంది మీరు చెప్పింది. మీ రిక్వైర్మెంట్ అయితే దగ్గర 7 to 8 kilowatt వరకు అయితే ఉంది. మీరు ఇంత రిక్వైర్మెంట్ పెట్టుకున్నప్పుడు మీరు 50,000 సోలార్ పెట్టుకుంటే మీకు ఏం వస్తుందండి? 50,000 సోలార్ నేను వీడియో చేస్తున్నానండి దాని మీద. సో దాంట్లో మీకు ఏదో ఒక ఫ్యాను, 2 లైట్లు, ఇట్లాంటి చిన్న అంటే మన నిత్యావసరాలు డైలీ నీడ్స్లో కొన్ని గడుపుకోవడానికి మాత్రమేనండి. అది కూడా అన్ని వేళలా కాదు. దాని ఎఫిషియన్సీ తక్కువ అండి. అది 528 watt ప్యానల్ వస్తుంది, 120H బ్యాటరీతో వస్తుందండి. దాన్ని మనం ఒక ఇన్వర్టర్, ఒక సెకండరీ ఇన్వర్టర్ కింద వాడుకోవడానికి మాత్రం పనికి వస్తుందని చెప్పడంతో ఓకే అండి, ఇది నాకు అతను చెప్పలేదన్నాడు. ఇక 12-13 లక్షలు చెప్పిన అతను చెప్పింది ఏంటంటే, నీకు 10 kV ఆఫ్ గ్రిడ్ పెట్టాలి, అప్పుడు మాత్రమే నువ్వు ఇవన్నీ రన్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత ఏదో బ్యాటరీస్ కూడా ఎక్స్ట్రా పెట్టాలి, బ్యాకప్ పెట్టాలి. ఆయన ఏదైతే చెప్పి ఆయన ఒక 12 లక్షలు కొటేషన్ ఇచ్చాడట. సో 12 లక్షలు అంటే ఏంటి బ్రో? 12 లక్షలు పెట్టి నువ్వు అంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? 12 లక్షలు నీకు అక్కడ రిక్వైర్మెంట్ ఉండేది 5 నెలలు 6 నెలలు. ఈ 5-6 నెలలకి నువ్వు అక్కడ సోలార్ 12-13 లక్షలు పెట్టించి నువ్వు తర్వాత మళ్ళీ వెళ్ళిపోతావు ఆ సీజన్ అయిపోయినాక, లేదంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటావు. ఇటువంటి సిచ్యువేషన్స్ నువ్వు ఇంత డబ్బులు ఖర్చు పెడితే నీకు ఏం ఒరుగుతుంది అక్కడ? సో ఖచ్చితంగా అతనికి లాస్ అనమాట. సో అతనికి మనం చెప్పింది ఏంటంటే, సో ఖచ్చితంగా ఏ రోజుకైనా సరే ఇదైతే మన పవర్ని, మనకి ఏదైతే ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ సప్లై చేసే పవర్ కరెంట్ ఏదైతే ఉందో త్రూ వాటర్ ద్వారా కావచ్చు, పవర్ ప్లాంట్ ద్వారా వచ్చే కరెంట్ని రీప్లేస్ చేసేదైతే సోలార్ అయితే కాదండి. ఖచ్చితంగా మీరు ఆ 1 లక్ష కానీ 1.5 లక్షలు కానీ పెట్టి మీరు ట్రాన్స్ఫార్మర్ వేయించుకొని మీ ఇంటికి కనెక్షన్ తీసుకోండి. ఇదంతా ఒక 1.20 1.30 అయిపోయే పని. ఈ పవర్ అనేది పర్మనెంట్ పవర్. మీరు దయచేసి తప్పు చేయొద్దు. ఖచ్చితంగా సోలార్ తీసుకోండి, కానీ సెకండరీ బ్యాకప్ కింద తీసుకోండి. లేదా మీకు ఇప్పుడు ఎక్కడైనా పవర్ షార్టేజ్ వచ్చినప్పుడు బ్యాకప్ కింద ఇన్వర్టర్ లెక్క ఒక సోలార్ ఇన్వర్టర్తో ఒక 2 ప్యానల్స్ పెట్టుకొని తీసుకోండి, మినిమం థింగ్స్ రన్ అవుతాయి. లేదు ఈ పవర్ తీసుకున్నాక కావాలంటే మీరు ఆ 10 kV సోలార్ అయితే పెట్టించుకోండి, కానీ వితౌట్ అయితే వద్దండి అని చెప్పారు. తర్వాత అతను సో మన సజెషన్ తీసుకొని తర్వాత మామూలు పవర్నే సప్లై తీసుకున్నారు. ఈ సిచ్యువేషన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అతను 12 లక్షలు ఖర్చు పెడితే అతనికి ఆ ఏసీస్ కావచ్చు ఇవన్నీ కూడా రన్ అవుతాయి, కాదనట్లేదు. అది ఆఫ్ గ్రిడ్ అవుతుంది. ఆఫ్ గ్రిడ్ ప్లాంటే పెట్టుకోవాలి. ఆఫ్ గ్రిడ్ పెట్టుకుంటే ఖచ్చితంగా బ్యాటరీస్లో ఎప్పటికైనా ఇష్యూస్ వస్తే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ ఫుల్ ప్లెడ్జ్డ్గా వాటిని నమ్ముకోవచ్చు. అంటే ఈయన రిక్వైర్మెంటు ఖచ్చితంగా సమ్మర్ టైంలో ఈ టైంలో అయితే రన్ అయిపోతుంది. ఒకవేళ మోస్ట్లీ మార్నింగ్ వరకు బ్యాకప్ ఇవ్వకున్నా కూడా ఆయనకు ఒక మినిమం
ఒకటే 2 అడ్జస్ట్ అయితే సరిపోతుంది. కానీ వింటర్ టైంలో లేదంటే రైనీ సీజన్లో మీరు అనుకున్నంత ఎఫిషియన్సీ ప్యానల్స్లో ఉండదు. సో ఇప్పుడు 1-2 ఒక కంపెనీ పేరు చెప్తాను, టాటా సోలార్ అని. సో వాళ్ళు ఇచ్చే ప్యానల్స్ ఎఫిషియన్సీ బాగుంటుంది, ఇది ఫ్యాక్ట్. వాటి కాస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంకా మిగతాది ఈ సమ్ కంపెనీ స్పేర్స్ నేను చెప్పను, ఆ డీలర్ స్పేర్స్, కంపెనీ స్పేర్స్, వాళ్ళు ఇచ్చే ప్యానల్స్ ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కన్వర్షన్ రేషియో, పవర్ కన్వర్షన్ రేషియో ఉంటుంది. సో 100కి 85%, 80%, 75%, 70% కన్వర్షన్ ఇస్తుంది అనమాట. సో కాబట్టి మనకి 10 kV పెడితే ఎండ్ ఆఫ్ ది డేకి 7 kVకో 6 kVకో కన్వర్షన్ ఇస్తుంది అనమాట. ఒకవేళ మీరు మార్నింగ్ అంతా వాడకుండా అలాగే స్టోర్ చేసుకుని నైట్కి అయితే ఉపయోగపడుతుంది, నేను కాదనట్లేదు. కానీ ఈ కన్వర్షన్ రేషియో తక్కువ ఉంటుంది, ప్యానల్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీకు తెలియని విషయం ఏంటంటే సోలార్ ప్యానల్స్ని డస్టీ ఏరియాలో ఉంటే మీరు 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఇది మీరు అందరూ క్లీన్ చేయలేరు, ఖచ్చితంగా దీనికి ఒక మనిషిని పెట్టని క్లీన్ చేయించుకోవాలి. అది కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్. అండ్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, వైరింగ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయించుకోవాలి. ఇదంతా కూడా చేసేవాడు మంచివాడైతే అన్నీ చేస్తారు అనేది వేరే విషయం. కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, మెయింటెనెన్స్ లేకుండా అయితే ఉండదు. కానీ ఈ సినారియోలో 12 లక్షలు అతను పెట్టి చేయించుకోవడం నాకు ఎందుకు వర్త్ అనిపించలేదు అనమాట. ఇది కూడా నేను మీకు ఇదే సినారియో మీకు కూడా చెప్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో సోలార్ రిక్వైర్మెంట్ ఉంటే, ఎప్పుడు రిక్వైర్మెంట్ అంటే మీకు వచ్చే కరెంటు బిల్లు చాలా ఎక్కువ, మోస్ట్లీ 10K కంటే అబౌవ్ డైలీ మీకు పర్ మంత్ కరెంట్ బిల్ వస్తుంటే అప్పుడు మీరు 10 kV సోలార్ పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఏ 1000-1500 ఇప్పుడు నాకుందండి, నాకు 1800 అట్లా వస్తుందండి, 1500 వస్తుందండి. నేను వెళ్ళేసి ఒక 10 kV సోలార్ పెట్టుకున్నాను 10-12 లక్షలు పెట్టి, దాన్ని ఏమంటారు, మూర్ఖత్వం అంటారు, పిచ్చి పని అంటారు, ఉన్న డబ్బులు దొప్పెట్టుకోవడం అంటారు. అదే 10 లక్షలు తీసుకెళ్ళి నువ్వు బ్యాంకులో అప్డేట్ చేస్తే నెలకు ఒక నీకు ఆ కరెంటు బిల్లుకి సరిపోను, మళ్ళీ నీ ఇంటి ఖర్చులు కూడా డబ్బులు వస్తాయి. ఓకేనా? అది వదిలేసి ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అని చెప్పేసి వీటిని పెట్టుకొని అయితే మీరైతే సోలార్ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా సోలార్ చాలా ఇంపార్టెంట్, వాల్యుబుల్, ఫ్యూచరిస్టిక్. కానీ ఇక్కడ ఉన్న మిడిల్ క్లాస్ పర్సన్స్ కావచ్చు, కరెంట్ ఇప్పుడు మాకు ఇక్కడ 24 hours కరెంట్ ఉంది, పవర్ కట్సే లేవు ప్రజెంట్. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మనం సోలార్ పెట్టుకోవడం, దట్ ఈస్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్వర్టర్ ఉంది ఒకటి, జస్ట్ నేను ఒక 1.1 kV ఇన్వర్టర్ తెచ్చాను ఎక్సైడ్ది. అది రోజులో 1 గంట కూడా నాకు బ్యాకప్, అంటే గంట కూడా బ్యాకప్ ఇచ్చే ఛాన్స్ దానికి లేదు. అది మామూలుగా 1.5 day వస్తుంది నాకు. కానీ ఇక్కడ అసలు పవర్ కట్స్ లేనప్పుడు దాంతో పని ఏముంది చెప్తున్నాను. అది ఒక మోస్ట్లీ ఒక 1 hour అట్లా పవర్ కట్స్, లేదా ½ an hour, ఇప్పుడైతే అది కూడా లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ ఇన్వర్టరే ఇక్కడ ఉపయోగం అంతా. ఒక రోజులో 24 hours ఒక 60 minutes కూడా లేనప్పుడు నేను ఇంటికి సోలార్ పెట్టానండి, ఉపయోగం ఉంది. టోటల్గా పెడితే ఆన్ గ్రిడ్ పెట్టుకోవాలి, ఆన్ గ్రిడ్ పెట్టుకొని ఇక మీటర్స్, బైలింగ్వల్ మీటర్స్ తీసుకొని టైఅప్ అయ్యేసి గవర్నమెంట్కి పవర్ అమ్మడం ఇదంతా చేసుకోవాలి. 10 లక్షలు రికవర్ అయ్యేంత బడ్జెట్, నీ బడ్జెట్ రికవర్ చేసేంత డబ్బులు అయితే అక్కడి నుంచి అయితే రావండి. అది వేస్ట్. అది మీకు ఎవరైనా అలా చెప్తే మాత్రం అది ఫేక్ అనమాట. సో కాబట్టి మీకు వచ్చే ఈ పవర్ బిల్లుకి ఇది అనవసరం. ఎవరికి అవసరం అనేది ఇప్పుడు నేను చెప్తాను వినండి. మీకు ఒక కమ్యూనిటీలో ఉన్నారు, సో మీ ఇంట్లో మస్తు ఏసీలు వాడతాం, మస్తు కరెంట్ ఎలా వాడతామంటే, ఇక కరెంట్ అనేది మాకు కబడ్డీ లెక్క అనుకుంటే మాత్రం రోజుకే మాకు దగ్గర 50-60 యూనిట్ల నుంచి 100 యూనిట్లు ఖర్చు అవుతుంది అనుకుంటే యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ సోలార్. 10 kV సోలార్ కావచ్చు, 15 kV సోలార్ కాబట్టి నువ్వు ఎలిజిబిలిటీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు పెట్టుకున్నా, మీరు ఇప్పుడు పెట్టే ఈ నెలకు వచ్చే కరెంట్ బిల్లు మీరు లాంగ్ రన్లో చూసుకుంటే ఇది మీకు బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్స్ అవుతుంది. అలా కాకుండా 1000-2000 వచ్చేవాడు 10-12 లక్షలు పెట్టి సోలార్ పెట్టుకున్నాడు అనుకుంటే అతనికి లైఫ్ లాంగ్ కూడా బ్యాలెన్స్ షీట్లో మనం పెట్టిన డబ్బులు బ్యాలెన్స్ కావాలన్నమాట. ఇంకా 2 వచ్చేసి కమర్షియల్ షాపింగ్ మాల్స్, కమర్షియల్ థింగ్స్కి నేను వాడతాను అనుకుంటే మీకు అప్పుడు ఈ సోలార్ అనేది బాగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హౌస్ 3.5, 3 రూపాయలు, 4 రూపాయలు కాకుండా సో అక్కడైతే 10-11 రూపాయలు పడుతుంది అనమాట కమర్షియల్. అటువంటి సిచ్యువేషన్లో మీరు అక్కడ ఒక 10 kV సోలార్ పెట్టుకొని మీరు కమర్షియల్ రేట్ని తగ్గించుకోవడానికి అయితే ఇంకా మీకు యూజ్ అవుతుంది. వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సోలార్ని వాడే వాళ్ళే బాగా వాడాలి. ఆ తర్వాత వచ్చేసి నేను ఒక పెద్ద ప్లాంట్, ఒక 1 మెగావాట్ ప్లాంట్, 2 మెగావాట్ ప్లాంట్ పెట్టి నేను సోలార్ని అమ్ముకుంటాను, కరెంట్ అమ్ముకుంటే వాళ్ళకి సోలార్ అనేది వండర్ఫుల్. ఇటువంటి సిచ్యువేషన్స్లో మీకు సోలార్ చాలా బెనిఫిట్ అండ్ మంచిది కూడా. కానీ ఒక చిన్న ఇళ్ళకు కూడా తెలియని నాలెడ్జ్తో ఎవరో చెప్పారని చెప్పేసి మీరు కానీ గుడ్డిగా పెట్టుకుంటే ఖచ్చితంగా మీ జోబుకి చిల్లు పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎందుకు సోలార్ 2024లో వర్త్ కాదన్నానంటే, సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ 10 kV ప్లాంట్ పెట్టుకుంటే 10 kV ప్లాంట్ పెట్టుకుంటే 10-12 లక్షలు వసూలు చేస్తున్నారు, దాని వర్త్ అయితే అంత కాదనమాట. సో ఖచ్చితంగా మీ దగ్గర నుంచి డబ్బులు అయితే ఎక్కువ గుంజుతున్నారు. దాని వర్త్ అది కాదు, దాని వాల్యూ అది కాదు, అది వేరే. సో ఇప్పుడు మనకి ఇండియాలో డబుల్ ట్రిపుల్ అయితే ఉన్నాయి సోలార్ రేట్స్. సో ఇది ఫ్యూచర్లో ఇంకొక 4-5 years తర్వాత ఇవి తగ్గదు. ఎందుకంటే ఒకప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలాగ హై రేట్స్ ఉండి ఇప్పుడు లో రేట్స్కి వచ్చాయో, 50,000, 40,000, 30,000 కూడా బండ్లు ఎట్లా బయటకు చేస్తున్నారు, ఇలాగే సోలార్ కూడా ఒక రోజు ఖచ్చితంగా డౌన్ అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సోలార్ టూ మచ్ కాస్ట్ అండ్
పర్ఫెక్ట్గా 1-2 కంపెనీలు తప్ప మిగతా కంపెనీస్ అన్నీ కూడా సోలార్ ప్యానల్స్ కానీ ఇన్వర్టర్స్ కానీ ఇవన్నీ కూడా టూ బ్రాండెడ్ అయితే కాదు. ఇప్పుడు కూడా ఇది బేసిక్ చైనా నుంచి తెప్పించే మీకు ఇస్తున్నారు. కాబట్టి ఇది క్వాలిటీకి సంబంధించిన విషయం. వాళ్ళు 25 years అట్లా వారంటీ ఇచ్చినప్పుడు కూడా ఒక 6 years మాత్రమే స్టాండర్డ్ వారంటీ ఉంటుంది. తర్వాత సర్వీసబుల్ వారంటీ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మీరైనా సరే డబ్బులు పే చేయాలి మెయింటెనెన్స్కి. అండ్ ఈ సోలార్ ప్యానల్స్ కూడా మీకు 4-5 yearsకి ఒకసారి ఏదో ఒక ప్యానల్ డ్యామేజ్ అవ్వడం, రీప్లేస్ చేయడం లేదా బ్రేక్ అవడం ఇలా జరుగుతూ ఉంటుంది. వన్ సోలార్ ప్యానల్ బ్రేక్ అయితే ఎఫిషియన్సీ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. ఇట్లాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి తెలుసుకోకుండా మీరు సోలార్ జోలికి అయితే వెళ్ళొద్దు. దయచేసి డబ్బులు పోగొట్టుకోవద్దు. చెప్పాను కదా ఎవరికి కావాలో ఎవరికి వద్దు అని. సో క్లియర్ కట్గా చెప్పాను. అండ్